హిజ్కియా ప్రార్థన చేయగానే హిజ్కియాలో ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి జీవితానికి దేవుడే తన మనసును మార్చుకున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది! దేవుడు తన మనసును మార్చుకున్నాడు. వెంటనే ప్రవక్తని, నువ్వు వెళ్ళుయా, 15 సంవత్సరాలు ఇంకా నేను ఆయుష్నిచ్చానని చెప్పు పో అని చెప్పాడు. చూసారా? కనుక మనకి అవసాన కాలములో కూడా మనము దేవుని ఎదుట యథార్థవంతులముగా ఉన్నప్పుడు, మనము దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, మనం దేవునితో ఎల్లప్పుడూ కూడా మన వ్యక్తిత్వాన్ని కనపరుచుకుంటూ బ్రతుకుతున్నప్పుడు ఎన్ని అపాయాలు వచ్చినా ఉపాయం చెప్తాడు ఆయన. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఒక చక్కని మార్గాన్ని, తప్పించుకునే మార్గాన్ని